చేసుకుంటూ వచ్చిండు. ఆయనకి అప్పటికే పెయిన్ ఉంది. కానీ చెప్పట్లేదు కంగారు పడతామని. నేను ఇంటికి వచ్చినాక మామూలుగా హాస్పిటల్‌కి వెళ్దామంటే రానన్నాడు సార్. అంటే సరే ఇక్కడ ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికెళ్లి చెక్ చేయించుకుందామా ఎందుకైనా మంచిదని చెప్పేస్తే ఆ డాక్టర్ దగ్గరికెళ్తే మనకి పల్స్ రేట్ ఏమో 130 ఉంది సార్. 72 ఉండాలి గదా! 130 ఉంది. బీపీ 140 ఉంది సార్. ఆయనేమన్నాడు మామూలుగా ఇంతంతా తిని పోయి రిలాక్స్‌గా పడుకో ఏం కాదని చెప్పేసిండు. నేనన్నా సార్ పల్స్ రేట్ అంతుంటే మీరెట్లా పడుకోమంటారు సార్ అని చెప్పేసి ఇక్కడ మాకు రోహిణి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది. అక్కడికి తీసుకెళ్ళినా సార్. వాళ్ళు కూడా అన్నారు ఇది గ్యాస్ ట్రబుల్ ఏదో అయ్యుంటది. అంత ఏముండదులే అని చెప్పేసి తెలిసిన వాళ్ళు అన్నారు. అప్పటికి నాకు తెలియకుండానే వాళ్ళు ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళు అన్ని టెస్టులు అవి ఇవి చేస్తున్నారు సార్. వాళ్ళు అన్ని రిజిస్ట్రేషన్ అవి ఇవి అన్ని చేసిళ్ళు. చేసిన తర్వాత ఆయనకి ప్రాబ్లం ఉంది. హార్ట్ పొద్దుటి నుంచి 2 సార్లు వచ్చింది స్ట్రోక్ ఆయనకి. ఎట్లా తట్టుకున్నాడో ఏమో గాని 2 సార్లు వచ్చింది. ఇప్పుడు ఆయనకి ఒక ఇంజెక్షన్ వేస్తున్నాము. ఆ ఇంజెక్షన్ వేయడం వల్ల ఆయనకి ఏమంటే బ్లడ్ ఫ్లో పెరిగి మెదడుల నరాలు చిట్లి కూడా కొంచెం పెరాలసిస్ వచ్చే అవకాశం ఉంటదని చెప్పేసి చెప్పింది సార్. నాకు ఎట్లా భయమైంది. అసలు ఎవ్వరు లేరు. నేను మా బావ ఇద్దరమే ఉన్నాము. నాకు టెన్షన్ అయింది సార్. సరే దేవుడి దయ ఎట్లయితే అట్లా. మరి పొద్దున్న నుంచి 2 టైమ్స్ వచ్చింది. ఎట్లా అంటే సార్ నేనైతే ఇది పెట్టినా సార్ అని చెప్పేసి వాళ్ళకి చెప్పినా సరే ఇది మంచిదే ప్రోడక్ట్ ఉన్నట్టుంది అని చెప్పేసి వాళ్ళు అన్నారు. ఆ పెరాలసిస్ వస్తదనగానే నాకు ఇక అట్నే కుప్పకూలిపోయినా సార్. నాకు భయం వేసింది. తర్వాత ఆ ఇంజెక్షన్ వేసిండ్రు. 5 days అబ్జర్వేషన్ ఉంచిర్రు సార్ ఆయనని. అబ్జర్వేషన్ నుంచి ఆయనకి షుగర్ పెరుగుతుంది. బీపీ డౌన్ అయిపోతాంది. అంటే ఆ అబ్జర్వేషన్ ఉంచినప్పుడు ఈ ప్రొడక్ట్ పెట్టనివ్వలేదు సార్ వాళ్ళు. పెట్టనీయకపోతే నాకు భయమైంది. కాకపోతే ఈ బెల్ట్ అన్నది ఆ టైంలో పెట్టకపోతే మాత్రం ఆయనకి ప్రాణాలకే ప్రమాదం ఉంది సార్. ఆయనకి కనీసం స్టంట్ కూడా అవ్వలేదు. నాకు అది చాలా హ్యాపీ సార్. నేను నమ్మి వచ్చిన ఆయన తీసి పడేసినోడు కూడా ఇప్పుడు అది లేనిది ఉండట్లేదు సార్. షాప్ కెళ్ళినప్పుడు మార్నింగ్ పెట్టుకొని వెళ్తే మళ్ళీ నైట్ వచ్చినాకనే తీస్తాడు. నైట్ ఆ పర్ మీద పడుకుంటారు కదా సార్. అట్లా ఆయన కూడా చాలా నమ్మిండు సార్. థ్యాంక్ యూ సార్. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మా అప్లయన్స్ అందరికి కూడా.